బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడారు. 14వ వార్డులో గెలిచి నైతిక విజయం సాధించామని అన్నారు. బెల్లంపల్లి అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరి ఇంకొక 2, 3, 4 ఓట్లు, 4 ఓట్లు, 6 ఓట్లతో మరి ఓడిపోవడం జరిగింది. ఇది పూర్తిగా నైతికంగా బీఆర్ఎస్ పార్టీ మరి గెలిచినట్టే మేము భావిస్తున్నాం. ఇవాళ బెల్లంపల్లి ప్రజల ఆశీర్వాదం ఇవాళ బీఆర్ఎస్ పార్టీపై ఉంది అనేది నిరూపణ అయింది. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వెంకటస్వామి కుటుంబం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పాలన మీరు చూస్తున్నారు. 2-3 రోజుల నుంచి నడుస్తున్నది. ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి క్యాతన్పల్లిలో 22 మున్సిపల్ అభ్యర్థులకు 14 అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ చైర్మన్ గెలవడం జరిగింది. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, మరి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి పరిపాలన ఏదైతే ఉన్నదో ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో